తెలంగాణ ప్రజలందరూ ఎంతో ప్రాధాన్యతనిచ్చే ప్రకృతి పండుగ ఈ బోనాల పండుగ. ఎప్పుడు మనకు ఆషాఢ మాసంలో ఈ పండుగ వస్తుందండి. ఈ పండుగకి చాలా పెద్ద చరిత్రే ఉంది. దాదాపు 600 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుపుకుంటూనే ఉంటున్నారు. కాకపోతే నిజాం టైంలో, ప్లేగ్ వచ్చిన టైంలో ఎప్పుడైతే అమ్మవారికి వంటలన్నీ వండి నైవేద్యంగా పెట్టారో అప్పుడు అదంతా తగ్గిపోవడం వల్ల ఈ పండుగకు ప్రాముఖ్యత బాగా పెరిగింది. సో ఇవాల్టి బోనాల్ ఎపిసోడ్ కి స్వాగతం చెప్తూ మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8080543221. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు బోనాల్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ రారండోయ్ వంటలు చేద్దాం. హైమావతి గారు వచ్చారండి మల్లాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హైమావతి గారు హాయ్ అండి. హాయ్ అండి. హ్యాపీ బోనాల్ అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. ఈ రోజు మా ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నటువంటి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ హ్యాపీ బోనాల్ అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపు నుంచి బోనాల్ పండుగ శుభాకాంక్షలు అండి. సో బోనాలు వచ్చిందంటే ఏం చేస్తారు మీరు ఫస్ట్? బోనాలు అంటే అది ఒక పెద్ద పండగ అండి. మాకు చక్కెర పొంగల్ చేస్తాం మార్నింగ్, ఈవినింగ్ అయితే నాన్ వెజ్ ఉంటుందండి. నైస్. సో ఇప్పుడు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు? చక్కెర పొంగల్ అండి. నైస్ నైస్. మీ ఇంట్లో చేసుకునే స్వీట్ మాకు కూడా ఇప్పుడు చూపిస్తున్నారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? రైస్ అండి, బెల్లం, చక్కెర, నెయ్యి, తేనె, కొబ్బరి, జీడిపప్పు, ఎలాచి, పచ్చికర్పూరం, పెసరపప్పు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ఈ రెసిపీ? ఓకే అండి. చెప్పండి ఎలా చేయాలి చక్కెర పొంగలి? ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. ఓకే, పప్పు వేయించుకుందాం. గోల్డెన్ కలర్ లో వేగాలండి ఇది. సో పండుగలు వచ్చినాయంటే ఏమేమి స్వీట్స్ చేసుకుంటారండి ఇంట్లో? అన్ని స్వీట్స్ చేస్తామండి. అవునా? సో బోనాల్ స్పెషల్స్ నాన్ వెజ్ ఏంటి? మటన్, చికెన్ అండి. ఓకే, అసలు బోనాల పండుగ వచ్చిందంటే ఇంట్లో ఏముంటది? ఈ టైంకి లెగుస్తారు, ఎప్పుడు వెళ్తారు? ఎర్లీ మార్నింగే లేస్తామండి. ఫస్ట్ బోనాలు రెడీ చేసుకొని వెళ్తాము. అమ్మవారికి బోనాలు ఎక్కించి వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు, కోళ్ళు, యాటలు అవన్నీ చేస్తారండి. ఈవినింగ్ అవన్నీ ఫుల్ దావత్ ఉంటుంది. సో మీ గురించి చెప్పండి హైమావతి గారు, మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి. నాకు 3 పిల్లలండి. బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, పాప సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ పాప ఫస్ట్ ఇయర్. నేను బొటిక్ ఉందండి, బొటిక్ నడుపుతాను. మల్లాపూర్లో. ఎప్పుడు స్టార్ట్ చేశారు బొటిక్? నేను స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయిపోయిందండి. ఓ నైస్ నైస్. సో బాగా రన్ అవుతుంది అన్నమాట, సక్సెస్ఫుల్ గా? అవుతుందండి. సో బొటిక్ పెట్టాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? అంటే మ్యారేజ్ అయ్యాక పిల్లల తర్వాత ఇంకా ఖాళీ ఉండి ఏం చేస్తాం అనేసి పెట్టుకోవాలనిపించిందండి. సో మీకు అప్పటికే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఐడియా ఉన్నాయా? ఉన్నాయండి, మ్యారేజ్ కాకముందే ఐడియా ఉంది. అప్పటిలోపు ఇవి ఫ్రై చేసుకున్నా. ఓకే, నెయ్యి వేసుకోవాలండి. సో కొబ్బరి వేయించేసుకున్నాం. అవునండి. జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఓకే, సో మీకు అన్ని ఫెస్టివల్స్ లో కల్లా ఏ ఫెస్టివల్ బాగా స్పెషల్ చెప్పండి? బోనాలు, బతుకమ్మ అండి. ఈ రెండు. సో మీ 3 పిల్లల గురించి చెప్పండి. వాళ్ళకి ఏమేమి వంటలు అంటే ఇష్టం? మీరు చేసే వాటిలో మీ వర్క్ లో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా? చేస్తారండి. బాబుకి, చిన్న పాపకి అయితే నాన్ వెజ్ ఇష్టం అండి. ఓకే, పెద్ద పాపకి వెజ్ ఇష్టం.
ఆమె కూడా చేసుకుంటుందండి వంటలు. అవునా? ఇవి కూడా అయిపోయినాయి. ఓకే, తీసేద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ బెల్లం కరిగించుకుందామండి. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఓకే. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఓకే, సో బోనాలకి కొత్త బట్టలు కొంటారా పండుగ వచ్చిందంటే? దసరాకు కొంటామండి ఎక్కువ, అవునా? బోనాలకి ఏం కొనము. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, వాటర్ వేసుకుందాం. రైస్ వేసుకుందామండి. ఎస్, షూర్. సో రైస్ ఉడికించుకోవాలా అండి ఇప్పుడు? అవునండి. పెసరపప్పు కూడా కొంచెం సోప్ చేసుకొని అందులో వేసుకుందామండి. సో ఎంతసేపు మనం ఇలా నానబెట్టుకోవాలి పెసరపప్పుని? నానబెట్టిన అవసరం లేదండి, ఊరికే కొంచెం just సోప్ వాటర్లో అలా. సో ఇది ఉడికే వరకు వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. సో ఎంతసేపు పడుతుంది ఉడికేసరికి? 20 minutes. ఓకే, షుగర్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొంచెం బెల్లం పాకం వేసుకుందాం. సో ఎవరికి ఫేవరెట్ చక్కెర పొంగల్ అంటే మీ ఇంట్లో? మా ఇంట్లో నాకే మేడం. మీకేనా? మీ కిడ్స్కి అంటారేమో అనుకున్నా, లేకపోతే మీ వారికో ఎవరికో? వాళ్ళకి స్పైసీయే కావాలి మేడం. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మేడం, ఫ్యాబ్రికేషన్. ఓకే. కొంచెం దగ్గరికి అయిపోతే రెడీ. ఓకే, ఓకే. సో ఇంట్లో స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మీరే అనమాట? నేనే మేడం. ఏం స్వీట్స్ బాగా ఇష్టం మీకు? ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ తింటాం. అవునా? పిల్లలు ముగ్గురికి ఇష్టం లేదా స్వీట్స్? తక్కువ మేడం, చాలా స్పైసీ. ఎప్పుడో ఒకసారి? అవును మేడం. నెక్స్ట్ నెయ్యి యాడ్ చేస్తాం. ఓకే. ఒక 2 minutes తాగి హనీ యాడ్ చేద్దాం. ఓకే. సో మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? ఫేవరెట్ స్వీట్ అన్ని స్వీట్స్లో కల్లా? అన్ని స్వీట్స్లో కల్లా కలాకండ్ మేడం. అవునా? కలాకండ్ నిజంగా చాలా బాగుంటది. చాలా ఇయర్స్ అవుతుంది, మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది. అవును మేడం, బాగుంటుంది మేడం. కలాకాన్ ఒకటి ఉంటుంది, అజ్మీర్ కలాకాన్ అని ఇంకొకటి ఉంటుంది యాక్చువల్ గా. బట్ నార్మల్ మన ప్లెయిన్ వైట్ కలాకాన్ ఉంటుంది కదా, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది యాక్చువల్. రవ్వ రవ్వగా బాగుంటుంది. ఈ చక్కెర పొంగల్ స్పెషల్ నెయ్యి తేనె మేడం. ఎవరు వేయరు, కాకపోతే నేను వేస్తాను. ఓకే. అవును, యాక్చువల్లీ తేనె అనేది కొత్తగానే. అవును మేడం, బికాజ్ నేను కూడా చూడలేదు ఎప్పుడు తేనె వాడడం. సో ఎంతసేపు మనం చక్కెర లేకపోతే బెల్లం పాలుతోనే కదా మనం చేసేది? పాలు, బెల్లం, చక్కెర మోస్ట్లీ. స్పెషల్ ఏంటంటే తేనె. సో అది మీ ఐడియానేనా తేనె యాడ్ చేయాలని చెప్పేసి? కొంచెం దగ్గరికి వెళ్ళి మేడం. ఓకే. తేనె వేసేద్దాం, కలర్ఫుల్గా ఉంటుంది మేడం. ఓకే.
ఒక 2 minutes అవ్వాలి. ఓకే, షూర్ షూర్. సో ఇప్పుడు మనం తేనె వేసిన తర్వాత నెక్స్ట్ ఏం నెక్స్ట్ చేద్దాం? ఎలాచి పౌడర్ మేడం. Okay. నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం మేడం. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మేడం. ఓకే, రెడీ అయిపోయింది మేడం. రెడీ అయింది మేడం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎండు కొబ్బరి మేడం. ఓకే, జీడిపప్పు, చక్కెర పొంగల్ రెడీ మేడం. ఓకే. సో చూస్తున్నారు కదండి, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. బోనాల పండుగ స్పెషల్ రెసిపీ. సో మరి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. బికాజ్ మనం రెగ్యులర్ గా చేసుకునే చక్కెర పొంగలి కాకుండా ఒక స్పెషల్ ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేసాం, అదే హనీ. సో మరి హనీ యాడ్ చేసిన తర్వాత ఏంటి తేడా రెగ్యులర్ చక్కెర పొంగలికి దీనికి టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చక్కెర పొంగలి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, బెల్లం, పంచదార, తేనె, యాలకుల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు. చక్కెర పొంగలి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పెసరపప్పు వేసి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి దాంట్లో బియ్యం అలాగే రోస్ట్ చేసుకున్న పెసరపప్పు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పంచదార, బెల్లం పాకం వేసి ఇంకాసేపు ఉడికించి యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి తేనె వేసి కలిపి చివరిగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఈ చక్కెర పొంగలి ఎలా ఉంది చూద్దాం. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. తేనె యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగుంది. అవునండి. సో ఐ ఆల్సో ట్రై దిస్ నెక్స్ట్ టైం. ఓకే మేడం. సూపర్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి చెప్పండి. సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్ మేడం. సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి. ఆలు అండి, ఆనియన్స్, రైస్ పౌడర్, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, వాము, కార్న్ఫ్లోర్, కారం, పెప్పర్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, మైదా. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ. ఓకే అండి. చెప్పండి ఏం చేయాలి ఫస్ట్. ఫస్ట్ ఆనియన్స్ స్మాష్ సో చేసుకుంటాం. ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి. అవునండి. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ అవునండి. మ్యాష్ చేసుకోవాలి. అవునండి. గరం మసాలా అండి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, మొత్తం కలిపేసుకుందాం. చిన్న చిన్న బాల్స్ చేసుకో. ఓకే. మీ రిలేటివ్స్ అంతా వస్తారా ఇంటికి? వస్తారండి. ఉన్నారా ఇక్కడ బాగా రిలేటివ్స్ హైదరాబాద్? అందరు ఇక్కడే ఉన్నారండి. అవునా? ఏ ఊరు మీది ఇంతకీ? అత్తయ్య వాళ్ళది ఇక్కడే అండి, మమ్మీ వాళ్ళది భద్రాచలం. సో మీరు ఎడ్యుకేషన్ అంతా అక్కడే అందా భద్రాచలం? అక్కడే అండి. స్మాష్ చేసిన పొటాటోతో బాల్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, కారం అండి, కొంచెం సాల్ట్, పసుపు కొంచెం, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా,
రైస్ పౌడర్ 1 స్పూన్ అండి, ఓకే, కొంచెం వాము, కార్న్ పౌడర్, పెప్పర్ అండి, ఇది కూడా గరం మసాలా అండి, ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకుందామండి. ఇంకొంచెం కార్న్ పౌడర్ వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర, ఓకే, బాగా కలిపేసుకుందాం. ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, 2 స్పూన్ మైదా కలుపుకుందామండి వాటర్ వేసి. ఓకే. సో ఆలుతో ఏమేమి స్నాక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? అంటే మామూలుగా ఆలు బాల్స్, ఆలు చిప్స్, ఆలు బజ్జీ ఇలాంటివి చేస్తాను. ఇది ఆయిల్లో వేసేసుకుంటాం. సో రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? ఇది ఓన్గానే ట్రై చేస్తానండి ఇంట్లో. సో మీరు ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో కొత్త కొత్త రెసిపీస్? చేస్తానండి. టైం ఉంటుందా బొటిక్ మేనేజ్ చేయడానికి? తక్కువ అండి, చాలా ఉన్నప్పుడు ట్రై చేస్తాను. సో మరి మీకు కుక్ ఎవరైనా ఉన్నారా లేకపోతే మీరే చేస్తారా డైలీ? మా అత్తయ్య ఉన్నారండి. మార్నింగ్ నేను చేస్తాను, ఈవినింగ్ మా అత్తయ్య చేస్తాను. సో ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉంటాయి మీ ఇంట్లో డైలీ? దోశ, ఇడ్లీ, ఎక్కువ రాగి జావా, మొలకెత్తిన గింజలు ఇవి ఎక్కువ తీసుకుంటాను. ఇడ్లీ దోశ తక్కువ అండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయండి, టమాటా సాస్తో బాగుంటాయి. ఓకే. సో ఏమేమి స్నాక్స్ చేసి పెడుతుంటారండి మీ కిడ్స్కి? ఈవినింగ్స్ స్నాక్స్ అంటే తక్కువ అండి, టైం ఉండదు నాకు. ఎప్పుడన్నా టైం ఉన్న మధ్యాహ్నం టైంలో అట్లా చేస్తాను. సండే. సో వేగిపోయినాయి కదా? ఓకే అండి. సో ఆపేసేయండి. సర్వింగ్ చేద్దాం. సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్ రెడీ అండి. ఓకే. సో చూస్తున్నారు కదండి, సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్ రెడీ అయిపోయినాయి. లుక్స్ లైక్ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా. సో కిడ్స్కి అయితే మస్తు టేస్టీగా ఉంటుంది. అండ్ వాళ్ళ పండుగ కూడా కాబట్టి ఇలాంటి స్నాక్ ఒకటి ఇంట్లో చేస్తే పిల్లలు, రిలేటివ్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా చాలా వెరైటీగా కూడా ఉంది ఐటమ్. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బియ్యపిండి, మైదా పిండి. సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళాదుంపలు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి స్మాష్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, బియ్య పిండి, వాము, కార్న్ ఫ్లోర్ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాతో స్లరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటో బాల్స్ ను స్లరీలో డిప్ చేసి ఉల్లిపాయల మిశ్రమంలో వేసి ఉండలుగా చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంటే
సాఫ్ట్ పొటాటో ఆనియన్ బాల్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే అండి. వెరీ టేస్టీ అండి. టోటల్ లైక్ ఇట్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మీరు పరిచయం చేసిన రెసిపీస్, అది కూడా బోనాల్ స్పెషల్ సందర్భంగా మీరు పరిచయం చేసిన రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చేసినందుకు. మరోసారి మీరు మీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. Thank you అండి. హ్యాపీగా మీ రిలేటివ్స్ అందరితో ఇలా మంచి మంచి వంటలు చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరోసారి మా టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా చక్కగా రెసిపీస్ ట్రై చేయండి ఇంట్లో ఇవాళ. అలాగే అందరితో షేర్ చేసుకోండి రెసిపీస్ అండ్ మీ కుటుంబ సభ్యులందరితో హ్యాపీగా బోనాలు సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. బాయ్. బాయ్ అండి. సో ఇవాళ బోనాల్ స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా హైమావతి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. సో ఇంట్లో ట్రై చేయండి, బంధువులందరికీ తినిపించండి. అండ్ మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరపు నుంచి బోనాల్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండ్ బాయ్.